మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రస్మయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కవంపల్లిని రస్మయ్య బాలకృష్ణను దూషించినట్లు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతుంది. దీనిపై రస్మయ్య బాలకృష్ణ స్పందించారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు కుట్రలు చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. కావాలనే అక్రమ కేసులు పెట్టించారని, మీ కార్యకర్తల సానుభూతి కోసం ఎందుకు ఈ కుట్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. 4 సార్లు ఓడిపోయినందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చారన్నారు. ఇవాళ తనపై కేసు పెట్టిస్తే రేపు మీపై కూడా కేసు ఫైల్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. మానుకొండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వర్సెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణగా బూతు పురాణం పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. రామ్లీలా పేరుతో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వసూలు డబ్బులు తీసుకున్నారంటూ కూడా రసమయ్య బాలకిషన్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. రామ్లీలకు సంబంధించినటువంటి వ్యవహారంతో డబ్బులు వసూలు చేయలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రసమయ్య బాలకిషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. మానుకొండూరు నియోజకవర్గంలో రసమయ్య బాలకృష్ణ వర్సెస్ కవంపల్లి సత్యనారాయణగా పాలిటిక్స్ మారిపోయినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, కేసులు నమోదు కావడం, దిష్టిబొమ్మల దగ్ధనం చేసుకోవడం కావచ్చు, ఫామ్ హౌస్ పై కోడిగుడ్లతో దాడి చేసినటువంటి దృశ్యాలు అయితే ప్రజెంట్ ఇప్పుడు మానుకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. సిద్దిపేట జిల్లా గుండారంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ పై అద్దాలు ధ్వంసం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. తప్పకుండా రసమయ్య బాలకృష్ణ కవంపల్లిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కరీంనగర్ సిపి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా రసమయ్యపై ఫిర్యాదు చేసి తప్పకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉండాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మానుకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వర్సెస్ రసమయ్య బాలకృష్ణగా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని ఇలా చిల్లర రాజకీయాలు చేస్తారు, ఏమైనా అభివృద్ధి చేస్తే 2 ఏళ్ల పాటు ఏం అభివృద్ధి చేశారో అభివృద్ధికి చర్చకు రావాలంటూ కూడా రసమయ్య బాలకృష్ణ సవాల్ వీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు రసమయ్య బాలకృష్ణ వలస నేత, ఇతర జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, తన నీచ రాజకీయాలు చేస్తారు, ఇలాంటివి చేయడం సరైంది కాదంటూ కూడా కవంపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా మానుకొండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడెక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నేతల మూవ్మెంట్ ఎట్లా ఉండదో కూడా పెద్ద ఎత్తున మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ అమెరికాలో ఉన్నారు. రసమయ్య బాలకృష్ణ అమెరికా నుంచి ఒక ఆడియో వాయిస్ రికార్డును నేరుగా కవంపల్లి సత్యనారాయణకు పంపినటువంటి పరిస్థితులు చాలా అసభ్య పదజాలంతో ఇద్దరు మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా మెసేజ్ చూసుకోవాలో, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒక ఉన్నతంగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఇలా అసభ్య పదజాలం కావచ్చు, బూతు పురాణాన్ని ఎత్తుకోవడం ఏంటంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూడాలి. మానుకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఎపిసోడ్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఏం చెప్తారు, రసమయ్య బాలకృష్ణ ఇంకా ఎట్లా స్పందిస్తారని వచ్చిన తర్వాత మానుకొండూరు నియోజకవర్గంలో ఎటువంటి పరిణామాలు దారితీస్తారనే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రసమయ్య బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కావాలనే అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇరికించి కుట్రలు చేస్తున్నట్టు రసమయ్య బాలకృష్ణ ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా మానుకొండూరు నియోజకవర్గం రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎట్లా చోటు చేసుకుంటే రసమయ్య వచ్చిన తర్వాత కవంపల్లి ఏం మాట్లాడతారు, కవంపల్లి ఇంకా రసమయ్య సంబంధించుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఎట్లా ముందుకెళ్తారో చర్చ అయితే కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.